హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గృహలక్ష్మి. టుడే స్పెషల్ తలకాయ కూర అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తలకాయ కూర ఉడకడానికి విజిల్స్ పెడతాం కదా, ఆ విజిల్స్ వచ్చేటప్పుడు వచ్చే స్మెల్కే మనకి బాగా ఆకలి అవుతుంది. అంత టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అదండి ప్రాసెస్లోకి వెళ్తున్నాం. పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని అందులో 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా చాప్ చేసి ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ 2 కుక్కర్లు పెట్టాను అనుకుంటున్నారా? ఇక్కడ ఒకటి మాకు, ఒకటి పిల్లలకి కొంచెం కారం తక్కువ వేస్ట్ చేయాలి. మిగతా ప్రాసెస్ అంతా ఒకేలా ఉంటుంది. కారం ఒక్కటే తక్కువ వేస్ట్ చేస్తాను. మేక తలకాయ కూర కేజీ ఉందండి. ఇప్పుడు చెప్పే క్వాంటిటీస్ అన్నీ కేజీకి సరిపడా చెప్తున్నాను. ఆనియన్ లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజు టమాటో చాప్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసి వేయించుకోవాలి. పసుపు వేసి వేయించుకున్న తర్వాత శుభ్రంగా కడిగి ఉంచుకున్న తలకాయ కూరని వేసుకోవాలి. 700 గ్రామ్స్ పైన మాకు, 300 గ్రామ్స్ పైన పిల్లలకి వేశాను. తలకాయ కూర వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్కి అందులో నుంచి వాటర్ వస్తాయి. ఆ వాటర్ అన్నీ ఎగిరిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి, వేయించుకోవాలి. ఆ నీసు వాటర్ అంతా ఎగిరిపోతూనే కూర టేస్టీగా ఉంటుంది, లేకపోతే నీసు వాసన వస్తుంది. ఈలోపు మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ మిరియాలు, 6 లవంగాలు, 4 యాలుకలు, దాల్చిన చెక్క అన్నిటినీ కలిపి మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. రుచికి సరిపడా ఉప్పుని వేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. తలకాయ కూరలోని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈలోపు మనం ఇంకొక మసాలా ప్రిపేర్ చేసుకున్నాము. 5 జీడిపప్పులు, 5 బాదం పప్పులు, కొద్దిగా కొబ్బెర, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, చున్నర్ర అల్లము, 10 నుంచి 12 గార్లిక్ అన్నిటినీ కలిపి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. తలకాయ కూర బాగా ఫ్రై అయ్యింది. వాటర్ అన్నీ ఎగిరిపోయాయి. ఇప్పుడు కొబ్బరి మసాలా వేసుకున్నాము. నాన్ వెజ్లకి ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే నాన్ వెజ్ కర్రీస్ బాగుంటాయండి. నాన్ వెజెస్కి అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టి వేసుకోవాలి. నాన్ వెజెస్కి మనం ఎటు కొబ్బరి మసాలా ప్రిపేర్ చేస్తాము, అది వేసేటప్పుడు అల్లం వెల్లుల్లి కూడా దాంట్లో వేసి మిక్సీ పట్టుకున్నామంటే ఫ్రెష్గా ఉంటుంది, మసాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు కొబ్బరి మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. అందులో మనం అల్లం వెల్లుల్లి వేసాం కదా, ఆ పచ్చివాసన అంతా పోయి బాగా వేగేంత వరకు వేపుకోవాలి. మొత్తం కేజీ గోట్ హెడ్కి 3 టేబుల్ స్పూన్స్ కారం పడుతుందండి. 2.5 మాకు, 1/2 పిల్లలకి వేసాను. 3 టీ స్పూన్స్ ధనియా పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ మనం చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకోవాలండి. 1 స్పూన్ మాకు, 1/2 స్పూన్ పిల్లలకి. అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. మసాలా కర్రీస్కి కరివేపాకు ఎప్పుడైనా ఫస్ట్లో వేసుకోవద్దండి, కర్రీ మధ్యలో వేసుకోండి, ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు కర్రీ వేగిపోయిందండి, ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకొని విజిల్స్ పెట్టుకోవాలి. ముక్కలు మునిగిపోయేంత వాటర్ పోసుకోవాలండి, తక్కువ వాటర్ పోసుకోవద్దు, ముక్కలు మునిగేంత వరకు పోసుకోవాలి. నాకు 1.5 లీటర్ వాటర్ పట్టాయి రెండిటికి. మాకు లీటరు, పిల్లలకి 1/2 లీటరు.
కుక్కర్కి మూత పెట్టేసి 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉన్నించి 45 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉన్నియాలండి. ఈ కర్రీకి ఎన్ని విజిల్స్ పెట్టాలని అనడం కంటే 45 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో వదిలేస్తే కనుక ఎన్ని విజిల్స్ అయినా రానివ్వండి. అది ఆ లో ఫ్లేమ్లో అలా ఉడికితేనే మంచిగా కుక్ అవుతుంది. ఎముకలు కూడా బాగా మెత్తగా ఉడికిపోవాలి. ఆ బౌన్లో ఉండే సారం అంతా మనకి సూప్లోకి రావాలి. అలా వస్తేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆఫ్టర్ 45 మినిట్స్ తర్వాత తలకాయ కూర రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీని ట్రై చేసిన వారు కామెంట్ రూపంలో మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.